ఆ రైల్వే చెక్ పోస్ట్ దగ్గరనే దగ్గర దగ్గర ఒక 20 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. ఏంది ఇది ఒకటేసారి 5 hours 29 minutes పోయింది. ఈ రోడ్డు కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే రోడ్డే కొంచెం సో అట్లనైతే కొంచెం డైవర్షన్ తీసుకోవాల్సి వస్తుంది మనం. సో దానివల్ల కొంచెం స్లో అవుతున్నాం. అండ్ మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసింది, భువనగిరి టోల్ గేట్. సక్సెస్ఫుల్గా 100 kilometer మార్క్ని అయితే రీచ్ అయినాం. సో వన్లో అయితే పెట్రోల్ అంతా అయిపోయింది. సో ఇప్పుడైతే మనం తెచ్చుకున్న బాటిల్లో ఉన్న పెట్రోల్ ఇందులో పోసి చెక్ చేద్దాం. ఆ నుంచి ఒక 2 kilometer రేడియస్ వరకు అయితే కన్స్ట్రక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా ఉంది రోడ్డు. నార్మల్ కాదు, సూపర్ ఉంది. స్ట్రేట్ రోడ్డు, చుట్టుపక్కల మొత్తం చెట్లు, నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు ఒక మంచి నేచర్ లవర్ అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ఒక జిప్ లైన్ ఉందని చెప్పి బోర్డు అయితే కనబడుతుంది, కానీ దీని మీద ఒకరు ఎక్కి దీన్ని వాడినట్టయితే కనబడలే నాకు. మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రిప్ మీటర్ని కూడా 0 చేసేద్దాం. సో 0 అయిపోయింది. ఎగ్జాక్ట్గా 294 kilometers, 294 kilometers ఇక్కడ నుండి 5 hours 30 minutes చూపిస్తుంది. మ్యాక్సిమం అయితే ఆన్ టైంకి వెళ్ళిపోయేలాగా ట్రై చేస్తా. యాక్చువల్గా అయితే నేను లాస్ట్ 15 days నుంచి అనుకుంటున్నా బొగతా వాటర్ఫాల్కి వెళ్ళాలని. కాకపోతే ఏంటంటే వెదర్ కండిషన్స్ బాగాలేవు. బట్ ఈ రోజు కూడా అంటే నేను నైట్ కూడా ఫుల్గా వర్షం పడ్డది. సో ఇంకా లేట్ చేస్తే ఆడ కూడా అంత మంచిగా ఉండదు, వాటర్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. సో ఇదే ఇంకా బెటర్ టైం అని చెప్పేసి స్టార్ట్ అయితే అయిపోయినా. అండ్ బొగతాకి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఏమన్నా ప్లేసెస్ ఉన్నాయేమో చూద్దాం. సో కొన్ని హిడెన్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఒకవేళ వెదర్ బాగుంటే అక్కడికి కూడా వెళ్దాం. మల్లారెడ్డి, అన్నీ మల్లారెడ్డి ఇక్కడ నుంచి. ఇంకా ఇది మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఇక్కడనైతే మనము రైట్ తీసుకోవాలి. ఈ మల్లారెడ్డి హాస్పిటల్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సిగ్నల్ వస్తుంది. రైట్ తీసుకుంటే మేడ్చల్ హైవే ఎక్కుతాము, కోంపల్లి సుచిత్ర రోడ్డు. సో ఆ రోడ్లోనైతే మనం వెళ్ళాలి. సో బొగతాకి అయితే నేను ఆల్రెడీ ఒక 2-3 సార్లు వెళ్ళిన. కాకపోతే ఏంటంటే చాలా ఇయర్స్ బ్యాక్. మనమైతే ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. కాకా జరుగుతావా? మా జరగను కూడా జరుగుతలేదు చూడు. సో ఫైనల్గా అయితే ఇక్కడ రోడ్ వేస్తున్నట్టున్నారు. ఈ రోడ్ ఎక్కడ అంటే మనకి బహదూర్పల్లి దాటిన తర్వాత మల్లారెడ్డి కాలేజెస్ ఉంటాయి కదా, ఆ రోడ్డు. ముహూర్తం అయితే పడ్డట్టు ఉంది. ఎగ్జాక్ట్గా కాలేజ్ వరకు అయితే అయిపోయింది, అంటే ముందైతే లేదు. చూద్దాం మరి ఎంత దూరం అయితే ఈ స్ట్రెచ్ని స్టార్ట్ చేసిర్రు. అదేనో కానీ ఇట్లాంటి పనులన్నీ వర్షాకాలంలోనే స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపిస్తుంది అబ్బా వీళ్ళకి. అండ్ బై ద వే ఇది నా ఫస్ట్ మోటో వ్లాగ్. నార్మల్ వ్లాగ్స్ చేస్తుండే లైక్ ట్రావెల్ వ్లాగ్స్, కాకపోతే కొంచెం తెలంగాణలో మనకు దగ్గర ఉన్న ప్లేసెస్ని బైక్ మీద ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయితే చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇక నాన్ స్టాప్గా మనం అయితే జనగాంకి వెళ్ళిపోదాం. సో జనగాంలోనైతే కొద్దిసేపు ఆగి బ్రేక్ఫాస్ట్ ఇట్లా ఏమన్నా చేసి అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి. సో కొంపల్లి మేడ్చల్ హైవే అయితే క్రాస్ చేసి టువర్డ్స్ షామీర్పేట అయితే స్టార్ట్ అయినాం. బొల్లారం రోడ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ కెమెరా యాంగిల్ని ఎట్లా సెట్ చేసినో ఎగ్జాక్ట్గా అయితే తెలియదు, ఎందుకంటే నాకైతే వ్యూ కనిపించట్లేదు. దీనిలో నుంచి అయితే వ్యూ కనిపించట్లేదు. సో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ ఫర్ దిస్ టైం. నెక్స్ట్ టైం వాటిని ప్రాపర్గా సెట్ చేసుకుందాం. ఇక్కడ బొల్లారం రైల్వే స్టేషన్ ఉంటుంది. ఒక్కసారి గేటు పడ్డదంటే ఇంకా మనము చాలాసేపు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది.
గేట్ గురించి మాట్లాడడం లేదు, గేట్ అయితే పడిపోయింది. ఇండియన్ రైల్వేస్ నాగర్సోల్ కాచిగూడ. లింగంపల్లి ఇంకొక ట్రైన్ వస్తుంది. ఇదే బాధ, ఇక్కడికి వచ్చినామంటే అసలు గేట్ పడితే ఇంకా చాలాసేపు వెయిట్ చేయాలి. ఇదేం ట్రైన్? ఇక్కడైతే క్లియర్ కనబడట్లేదు, దీనిలో చూద్దాం. విశాఖపట్నం సాయినగర్ షిరిడి. ఓరి అమ్మ, ఇది ఇంకొకటి. మొత్తం 4 ట్రైన్స్ అయిపోయింది. ఇప్పుడన్నా తీరయ్యా, ఇంకెన్ని వస్తాయి? ఓకే, ఫైనల్గానైతే సాధించాం. ఇది బొల్లారం రైల్వే స్టేషన్. వచ్చేయాలి కమాన్. ఇట్లా వచ్చి అట్లా ట్రాఫిక్ చేస్తారు. తీసుకోవాలా? ఇది షాంపీర్పేట్, అదే కరీంనగర్ హైవే, కరీంనగర్ టు జూబ్లీ బస్ స్టాండ్. సో ఇట్లానే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం అయితే రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సర్వీస్ రోడ్లో కొంచెం దూరం వెళ్ళి వరంగల్ హైవే కనెక్ట్ అవుతాం. ఆ రైల్వే చెక్ పోస్ట్ దగ్గరనే దగ్గర ఒక 20 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా 5 hours, ఎగ్జాక్ట్గా 5 hours కంటిన్యూగా నాన్ స్టాప్ కొడితే ఇంకా ఎక్కుంటే వెళ్తే మాత్రం అది కాస్త 5:40 అవుతుండొచ్చు, చూద్దాం. సిద్దిపేట్ 82 kilometers. అండ్ సిద్దిపేట దగ్గర ఉస్నాబాద్ తెలుసా మీకు? తెలిస్తే చెప్పండి కామెంట్ సెక్షన్లో, ఎందుకంటే నాది కూడా ఉస్నాబాద్ దగ్గరనే. సో అక్కడైతే మనకి తెలంగాణలో ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది కొత్తగా, అది కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఏంది ఇది ఒకటేసారి 5 hours 29 minutes పోయింది. మనకి నడవదు, అది అర్థమైందా? కీసరా హైవే పెట్టు. మనమైతే కీసరా హైవే మీదకి వెళ్ళి కీసరా రోడ్లోనే పోవాలి, ఎందుకనంటే ఇప్పుడు ఇది వయా సిద్దిపేట అట్లా చూపిస్తుంది, బట్ చాలా లాంగ్ అవుతుంది అది. రైట్, మళ్ళీ మనం అయితే కీసరా రూట్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో మనమైతే స్ట్రైట్కి వెళ్తే సిద్దిపేట వయా షాంపీర్పేట వెళ్తాం. సో స్ట్రైట్ వెళ్ళకుండా రైట్ వెళ్ళాలి ఇప్పుడు. సో ఈ రోడ్లో వెళ్తే మనం అయితే మళ్ళీ వరంగల్ రోడ్కి అయితే కనెక్ట్ అవుతాం. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం అనుకున్నా, 4:30 అట్లా. కాకపోతే ఏంటంటే ఆఫీస్ లాగౌట్ 3కి ఉండే, అండ్ అట్ ద సేమ్ మూమెంట్ వర్షం కూడా పడుతుండే. కొంచెం రెస్ట్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయినా. ఈ రోడ్డు కూడా చాలా బాగుంటుంది, కాకపోతే ఏంటంటే రోడ్డే కొంచెం బాగోదు. సో పక్కన రైట్ సైడ్ అయితే మనకు వరంగల్ హైవే వచ్చేసింది. సో ఇంకొకటే రోడ్డు మధ్య మధ్యలోనైతే ఇట్లా ఫ్లైఓవర్ వర్క్స్ నడుస్తున్నాయి, ఇది కాదు బ్యాక్ సైడ్ పోయింది. సో అట్లనైతే కొంచెం డైవర్షన్ తీసుకోవాల్సి వస్తుంది మనం. సో దానివల్ల కొంచెం స్లో అవుతున్నాం. మనం కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో స్వర్ణగిరి టెంపుల్ వస్తుంది. అండ్ మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చేసింది, భువనగిరి టోల్ గేట్. 4-wheeler 125 rupees. ఒకవేళ అదే రోజు తిరిగి వస్తే 185 rupees. అదే రోజు ఇన్ ద సెన్స్ 24 hours. ఈ ఫ్లైఓవర్ ఎక్కితే మనకైతే స్వర్ణగిరి టెంపుల్ కనబడుతుంది రైట్ సైడ్లో. సో ఈ కెమెరాలోనైతే అంత ప్రాపర్గా క్యాప్చర్ కాదనుకుంటా, చూద్దాం, లెట్స్ ట్రై. అదే స్వర్ణగిరి టెంపుల్.
కొంచెం దూరం వెళ్తే మనం అయితే భువనగిరి ఫోర్ట్ కూడా చూడవచ్చు. సో మనం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలి అని అంటే ఇక్కడ నుంచి అయితే యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. చాలామంది అయితే మొక్కుకుంటారు, చాలా పవర్ఫుల్ టెంపుల్. సో అది భువనగిరి ఫోర్ట్. ఎట్లా వెళ్తే మనం భువనగిరి లోపలికి వెళ్తాం. లెఫ్ట్ సైడ్లో భువనగిరి ఫోర్ట్ అండ్ ఇటు సైడ్ ఏదో కొండల్ని మొత్తం తవ్వేస్తున్నారు. డెవలప్మెంట్ అనుకోవాలా లేకపోతే డిస్ట్రక్షన్ అనుకోవాలా తెలియదు. బట్ వరంగల్ ఇంకా 97 కిలోమీటర్స్. హైదరాబాద్ నుంచి వరంగల్కి ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఒక స్పాట్ ఉంటుంది, చూపిస్తా. సో ఆ స్పాట్ అదే హోటల్ వివేరా. సో ఇది ది ఫోర్ట్ అని చెప్పి రీసెంట్గా ఓపెన్ చేసినట్టున్నారు. రీసెంట్గా అంటే చాలా రోజులే. సో ఇదైతే నా ఫేవరెట్ స్పాట్. నానే కాదు, మ్యాక్సిమం చాలామంది అయితే ఇక్కడ ఆగేసి టీ తాగి వెళ్తారు. అండ్ లెఫ్ట్ సైడ్లో చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. బట్ ఇది కొత్తది, ఇది పాతది. వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి మనం. వే టు యాదాద్రి టెంపుల్, తెలంగాణ తిరుపతిగా చెప్పి. అండ్ నా బైక్ని కూడా చాలా రోజులు అవుతుంది ఇట్లా లాంగ్ ట్రిప్ తీసుకెళ్ళి. భూగత వల్లనైతే ఇది ఫుల్ఫిల్ అయిపోయింది. ఎందుకంటే 300 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ కలిపి 600 కిలోమీటర్స్. ఇఫ్ ఇది కనుక ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం లేకుండా కంప్లీట్ అయితే మంచి లాంగ్ రైడ్ ఒకటి ప్లాన్ చేస్తా. వెల్కమ్ టు ఊరుగల్లు, కాకతీయుల కళాతోరణం, తెలుగువారి కళాతోరణం. తెలుగువారి కళాతోరణం అని ఎందుకన్నానో ఒకసారి మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. సక్సెస్ఫుల్గా 100 కిలోమీటర్ మార్క్ని అయితే రీచ్ అయినాం. సో ఇంకొక 200 కిలోమీటర్స్ టౌన్లోకి వెళ్తాం. లోపలికి వెళ్తే జనగాం టౌన్లోకి వెళ్తాం. ఇది కూడా జనగాం టౌన్లోకి వెళ్తుంది. చెప్పినా కదా ఇక్కడ మా కజిన్ ఉంటాడు, వాడిని పికప్ చేసుకోవాలని. సో వాడిని అయితే పిక్ చేసుకొని వెళ్తా. కొంచెం టైం అయితే లేట్ అయిపోయింది. సో మనం రీచ్ అయ్యే టైం కూడా 120 కాదు, ఇప్పుడు అది మ్యాక్సిమం ఒక 2:15 వరకు అయితే రీచ్ అవుతాం కావచ్చు. చాలా రోజులు అయిందని చెప్పినా కదా, లాంగ్ రైడ్స్కి వెళ్ళలేదు. సో వెహికల్ తీసుకొని కూడా 10 years పైన అవుతుంది. ప్రజెంట్ వెహికల్ మైలేజ్ ఎంత ఇస్తుందో చెక్ చేద్దామని చెప్పేసి అయితే 1 లీటర్ పెట్రోల్ తీసుకున్నా. సో ప్రజెంట్ కొంచెం ఉన్నట్టుంది, జరుకొస్తుంది. కొంచెం అయిపోగానే అది ఫిల్ చేసి చెక్ చేద్దాం. సో 1 lane అయితే పెట్రోల్ అంతా అయిపోయింది. సో ఇప్పుడైతే మనం తెచ్చుకున్న బాటిల్లో ఉన్న పెట్రోల్ ఇందులో పోసి చెక్ చేద్దాం. అందులో సరే బయటికి రాక కొంచెం అయితే కింద పోయింది. 900 ml అట్లా కన్సిడర్ చేసుకుందాం. సో ట్రిప్ మీటర్ 134 ఉంది కదా, దాన్ని అట్నే పెట్టేసి ట్రిప్ మీటర్ బీని అయితే రీసెట్ చేద్దాం. సో ట్రిప్ మీటర్ని అయితే 0 చేసేసిన. చెక్ చేద్దాం మైలేజ్ ఎంత వస్తుందో ఇప్పుడు. మా ట్రిప్కి 3rd టోల్ గేట్ ఇది 70 రూపీస్. కోమటిపల్లి టోల్ ప్లాజా, ఇంతకుముందు వచ్చింది కోమల్లా టోల్ ప్లాజా. ఎందుకంటే మనం పెట్రోల్ రీఫిల్ చేసి కూడా ఎంత దూరం వచ్చినా 24 కిలోమీటర్స్కి వచ్చినాం. ఎందుకని మంచిది హ్యాండీగా పెట్రోల్ పెట్టుకుంటే బాగుంటుంది. సో మళ్ళీ వర్షం పడుతుందా అయింది, వెదర్ కూడా మారిపోయింది. అసలు డ్రోన్ ఉంటే మాత్రం కిరాకు ఉండేది ఈ ప్లేస్లో. ఇది పక్కన మొత్తం ల్యాండ్స్కేప్స్, ఇటు సైడ్ అండ్ రోడ్ ఎంత బాగుంది. తీసుకోవాలి కంపల్సరీ, ఒక డ్రోన్ అయితే తీసుకోవాలి. కానీ మన బడ్జెట్ అయితే కాదు ఇప్పుడు. విల్ వెయిట్ ఫర్ ఇట్.
ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ని క్యాప్చర్ చేయాలంటే ఒక డ్రోన్ కంపల్సరీ ఉండాలి. ములుగు 43 కిలోమీటర్స్, ఇంకా 2 గంటల 13 నిమిషాలు, 2:15 వరకు రీచ్ అవుతాం. మోర్ 126 కిలోమీటర్స్, ఇంకా 126 కిలోమీటర్లు అయితే మనం ట్రావెల్ చేయాలి. 2 గంటలు రీచ్ అయిపోతాం. గట్కేసర్ నుంచి ఇక్కడ వరకు అయితే రోడ్డు చాలా బాగుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించలే. ఇక్కడ వరకు అయితే ఒక 40 కిలోమీటర్స్ వచ్చింది మన పెట్రోల్తోనే. సో రైట్ సైడ్లోనైతే పెట్రోల్ బంక్ ఉంది, మనం పంపిస్తే అక్కడ పెట్రోల్ లేదంటున్నారంట. కానీ చిన్న చిన్నగా జర్క్ కూడా వస్తుంది. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో. దగ్గరలో ఏమైనా పెట్రోల్ బంక్ ఉంటే బాగుండు. అదృష్టవశాత్తు ఇక్కడే ఉంది కదా అనుకున్నా, కానీ దీనిలోనైతే పెట్రోల్ లేదు. 2 కిలోమీటర్సా? అమ్మా పోతుందారా 2 కిలోమీటర్లు? చూద్దాం, పట్టుకో. కావరా మధ్యలో వస్తూనే ఉంటాయి కదా అని చెప్పేసి అనుకున్నాం. బండి ఆగకపోతే చాలు. సో 39.9 కిలోమీటర్స్ అయితే మనం పోసిన పెట్రోల్తో వచ్చింది, 900 ml. సో నాట్ బ్యాడ్. E20 బండి అంటే E20 సపోర్ట్ చేయకపోయినా కానీ 40 కిలోమీటర్స్ వచ్చిందంటే విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు వచ్చే బండ్లలో ఈ మైలేజ్ రావడం అనేది పెద్ద టాస్కే. స్టార్టింగ్లో 50-55 అట్లా వచ్చేది హైవే పైన. సో ఇప్పుడైతే 41 దాకా వచ్చినాము. లెట్స్ ఇంకెంత దూరం పోతుందో. ఇది BS3 వెహికల్. ఇది కొంచెం అయితే లైట్గా జర్క్ స్టార్ట్ అయింది. అండ్ అదృష్టం ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంది. ఫస్ట్ అయితే సేఫ్ సైడ్ పెట్రోల్ అయితే కొట్టిద్దాం. పెట్రోల్ కొట్టించిన తర్వాత ఇంకా జర్నీని నాన్ స్టాప్గా కంటిన్యూ చేద్దాం. ఇక్కడ కూడా పెట్రోల్ లేదు అన్నారంటే ఇంకా మనం బిస్కెటే. సో 5.5 అనుకోండి, ఇంకా 5.5 లీటర్స్ అయితే వచ్చింది 16 రూపీస్కి. 42.4 కిలోమీటర్స్. సో ఇంకొక 1-2 కిలోమీటర్స్ అయితే ఈజీగా వచ్చేది. సో 45 వేసుకున్నాం రౌండ్ ఆఫ్గా. చాలా 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 బెస్ట్. మైలేజ్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నా, బట్ అరౌండ్ 35-40 అనుకున్నా. ఓకే, బండి అయితే ఇంకా మంచి కండిషన్లోనే ఉంది. ఏడు వరకు అంతా రోడ్డు బాగానే ఉంది. కొంచెం ఇక్కడనే స్లోగా వెళ్తున్నాం. ప్లేస్ ఎక్కడ అంటే ఆత్మకూరు దాటిన తర్వాత. అయితే బ్రిడ్జ్ కడుతున్నారు. ఆన్ నుంచి ఒక 2 కిలోమీటర్ రేడియస్ వరకు అయితే కన్స్ట్రక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా ఉంది రోడ్డు. నార్మల్ కాదు, సూపర్ ఉంది. చూర్రా, అసలు ఆ సీనరీ చూర్రా, సింపుల్ ఉంటుంది. సో దర్శనం చేసుకొని వెళ్దాం అని చెప్పేసి అయితే అవుతున్నాం. మన ట్రిప్లో 4th టోల్ ప్లాజా, జవహర్ నగర్ టోల్ ప్లాజా. సంథింగ్ అరౌండ్ 45 రూపీస్ అనుకుంటా. తర్వాత నుంచి బోగాదా వాటర్ ఫాల్కి వెళ్ళే రోడ్లో ఫస్ట్ అయితే వరంగల్ని టచ్ చేయొచ్చు. వరంగల్లో కిలా వరంగల్ 1000 పిల్లర్స్ టెంపుల్. ఆ తర్వాత వరంగల్ క్రాస్ చేసిన తర్వాత మీకైతే లెఫ్ట్ సైడ్లో రామప్ప ఉంటుంది 10-11 కిలోమీటర్స్లో. ఆ తర్వాత కొద్ది దూరం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో లక్నవరం రోడ్ వస్తుంది. సో లక్నవరం చూసుకొని డైరెక్ట్ అయితే బోగాతా వెళ్ళొచ్చు. ఇదంతా వద్దు, ఒకవేళ మీరు డైరెక్ట్గా బోగాతా వాటర్ ఫాల్కి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ ఫస్ట్ అయితే బోగాతా వాటర్ ఫాల్కి వెళ్ళిపోండి.
అదైతే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే రిటర్న్లో మనం అయితే ఇవైతే చూసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే మనం అయితే ఏటూరు నగరం ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాము. సో ఈవినింగ్ టైంలో లేట్ అయిపోతే చాలా రిస్క్ ఉంటుంది. సో ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే అంత ఎర్లీగా బోగతా వాటర్ఫాల్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ రిమైనింగ్ ప్లేసెస్ని చూసుకోవచ్చు. బోగతా వాటర్ఫాల్కి ఎంత దగ్గరికి వెళ్తుంటే లొకేషన్స్ అంత బ్యూటిఫుల్గా ఉంటున్నాయి అసలు. ఇంతకుముందు వచ్చినా కానీ బైక్ మీద రాలేదు, కార్లో వచ్చుండే. ఒకసారి ఫ్రెండ్స్తో వచ్చినా అండ్ ఒకసారి ఫ్యామిలీతో వచ్చుండే. బట్ బైక్ మీద ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓపిక ఉండాలంతే. ప్రశాంతంగా లొకేషన్స్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఏటూరు నాగారం ఫారెస్ట్లోకి ఎంటర్డ్. ఇక్కడ నుంచి ఉంటుంది లొకేషన్, చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్ ఉంటుంది. సో ఈ లొకేషన్లో ఒకవేళ కనుక మీరు డ్రైవ్ చేస్తే కొంచెం చూసుకొని నడపండి. ఇట్లాంటి యానిమల్స్ ఉంటాయి, సో కోతులు కానీ ఇంకేమన్నా రావచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ చాలామంది కూడా వీటికి ఫీడ్ చేస్తూ ఉంటారు. సో అవి ఫీడ్ చేయడం వల్లనే ఇట్లా రోడ్ల మీదకి వస్తాయి. కొంచెం వాటికైతే ఫీడింగ్ చేయకండి అండ్ వాటికి ఉన్న సహజ గుణాన్ని అయితే ఖరాబ్ చేయకండి. సో అవి వెళ్ళగలవు, వాటి ఫుడ్ని ఎత్తుకోగలవు. సో కొంచెం అయితే నా సైడ్ నుంచి ఇది ఒక రిక్వెస్ట్. స్ట్రేట్ రోడ్డు, చుట్టుపక్కల మొత్తం చెట్లు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది కదా అసలు సినిమాటిక్ అంటే. కానీ ఒకవేళ కనుక మీరు పెట్రోల్ మన వెహికల్లో నింపించుకోవాలనుకుంటే కొంచెం ముందే నింపించుకోండి. ఎందుకంటే ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత చాలా కష్టం ఉంటుంది. మనము ఎక్కడెక్కడ ఉన్న కర్ణాటక, కేరళ అలాంటి ప్లేసెస్కి వెళ్తాం కదా, ఒక్కసారి అయితే ములుగుకి వచ్చి చూడండి. అసలు మీరైతే నేచర్ని పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. కానీ కొన్ని వాటర్ ఫాల్స్ లోపలికి ఉన్నాయని చెప్పేసి వాటికైతే యాక్సెస్ ఇవ్వట్లేదు, లైక్ పర్మిట్ చేయట్లేదు. మనకి అప్రూవ్డ్ వాటర్ ఫాల్ ప్రజెంట్ అయితే ములుగులో బోగతా వాటర్ ఫాల్ ఒకటే. ఇంకా దానికన్నా చాలా పెద్దవి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఫారెస్ట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. ఒకటి ఫారెస్ట్ టోల్ లాగా ఉందాడా. అఫీషియల్స్ ఉన్నారు, కాకపోతే ఆపలేదు. బట్ మేబీ నాకు తెలిసి 4 వీలర్స్ అనుకుంటా. మిగతా ఫారెస్ట్లో అయితే కొంచెం మనకి కర్వ్స్ ఉంటాయి కదా, బట్ ఇది మాత్రం బ్యూటిఫుల్గా స్ట్రేట్ లైన్ ఉంది. ఓకే ఓకే, కోపం తెప్పించుకోకూడదు. ఎందుకంత కోపం అవుతారు? వెనకకు తిరిగి మరి గట్టిగా చూస్తుంది. అవునుగా, ఎన్ని పోయా, ఎన్ని తక్కువ ఉన్నాయా? రైనీ సీజన్ వచ్చిందంటే మన తెలంగాణలో ఉన్న ములుగురికి అయితే వచ్చేసేయండి. సో కేరళ అవన్నీ తర్వాత కూడా చూడవచ్చు. ఫస్ట్ దగ్గర ఉన్న ప్లేసెస్ని అయితే ఫ్యామిలీని తీసుకెళ్ళి చూపించండి, బాగుంటుంది. బట్ ఫ్యామిలీతో వస్తే మాత్రం కార్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం రిస్కీ అనే చెప్తా. అంటే కొంచెం కంఫర్ట్గా అయితే ఫీల్ అవ్వరు. లైక్ ఒకవేళ కనుక మీరు యంగ్స్టర్స్ మంచి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి ఫారెస్ట్లోకి వచ్చినప్పుడు కొంచెం ప్లాస్టిక్ బాటిల్స్ కానీ లేకపోతే ఏమంటారు ప్లాస్టిక్ కవర్స్ అయితే దయచేసి మీ దగ్గరే పెట్టుకొని ఎక్కడి నుంచి తీసుకొచ్చిరో అక్కడికే పట్టుకెళ్ళిపోండి. ఫస్ట్ అయితే నేను తీసుకురావద్దని చెప్తా. బట్ తెస్తే మాత్రం మీతో పాటే తీసుకెళ్ళండి, ఇక్కడ మాత్రం పడేయద్దు. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ని ఖరాబ్ చేసేది ఏవి కావు, మనుషులే ఖరాబ్ చేస్తారు. సో కొంచెం మనం డిసిప్లిన్డ్గా ఉంటే మన లొకేషన్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ టూరిజం వాళ్ళు కూడా ములుగు ఈ ప్లేస్ని కొంచెం టూరిస్ట్ హబ్గా చేస్తే ఇంకా బాగుంటుంది. అది మన స్టేట్కి కూడా మంచిదే కదా. పక్కపడి చిన్న వాగులు పోతున్నాయి, ఆడ కనబడుతున్నాయి కదా, అవన్నీ బాటిల్తో పడేసారు. అంతా చెత్త. అక్కడ బీర్ బాటిళ్ళు. మనకి ఒక మంచి అడ్డా దొరుకుతుంది చాలు, అంతే కదా. నేచర్ బాగుండాలి, టూరిస్ట్ అట్రాక్షన్స్ క్రియేట్ చేసుకోవాలని చెప్పి లేదు.
మీరు ఒక మంచి నేచర్ లవర్ అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. ఇది క్రాస్ చేసి మనము ముందుకు వెళ్ళిన తర్వాత గోదావరి బ్రిడ్జ్ వస్తుంది. అది కూడా చాలా బాగుంటుంది అసలు. చూపిద్దాం. ఎందుకంటే ఇదంతా కూడా మనకి మనుగూరు, ఏటూరు నాగారం, భద్రాచలం ఈ ఏరియాస్ కాబట్టి లొకేషన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి. చాలా బాగుంటాయి. ఊటీ ఊటీ ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. ఈ ప్లేస్లో కనుక మనము వింటర్ సీజన్లో వస్తే ఎట్లుంటుందో మ్యాక్సిమం అంతా కూడా ఫాగ్తో కవర్ అయిపోతుంది. ఇప్పటికే కొంచెం అంతా మనకు ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటే కనబడుతుంది. బట్ చాలా 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 బాగుంది. మీరు ఒకవేళ ఆల్రెడీ ఈ ప్లేస్కి వచ్చుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే తెలియని వాళ్ళకైతే కంపల్సరీగా తెలుస్తుంది ఈ ప్లేస్ ఎలా ఉంటుంది అని చెప్పి. 20 కిలోమీటర్స్ ఉంది. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. వర్షం అయితే పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఇంకా మనమైతే కెమెరాలో మాట్లాడడానికి అవ్వదు. సో పర్లేదులేండి. ఫస్ట్ మీరైతే వ్యూస్ చూడండి అండ్ దట్స్ ఇట్. ఇంకా లొకేషన్కి వెళ్ళిన తర్వాత మీకైతే నెక్స్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో 80 రూపీస్ తీసుకున్నారు. 30 ఇంచు ఒక్కరికి 30 రూపీస్, బైక్ పార్కింగ్ 20. చలో బోగాతకైతే వచ్చేసినాం. 291 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా ఇంటి దగ్గర నుంచి ఈ గేట్ దగ్గరికి. మనం వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసుకుంటాం కదా. సో పార్క్ చేసిన దగ్గరనైతే ఇక్కడ బోర్డు ఉంది అండ్ ఇది సెకండ్ గేట్. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1064 స్టెప్స్ అంట. అండ్ హెల్దీ ఫ్యాక్ట్ కూడా మెన్షన్ చేసారు, 45 క్యాలరీస్ బర్న్ అవుతాయని. ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. సో 5కి అయితే క్లోజ్ చేస్తారు. వెళ్ళిన వాళ్ళందరూ రిటర్న్ అవుతున్నారు. వెహికల్ లోపలికి అలో చేయరన్నారు. మన ముందు ఒక బండి అయితే పోతుంది అంతే. రూల్స్ పెట్టినట్టు రూల్స్ ఫాలో అవ్వడుగా. ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ఒక జిప్ లైన్ ఉందని చెప్పి బోట్ అయితే కనబడుతుంది, కానీ దీని మీద ఒకరు ఎక్కి దీన్ని వాడినట్టు అయితే కనబడలే నాకు. వాచ్ టవర్ నుంచి వ్యూ సూపర్ ఉంటుంది. కనబడుతుందా ఇక్కడికి వాడకు? ఫస్ట్ అయితే వాచ్ టవర్ ఎక్కుదాం. వాచ్ టవర్ ఎక్కి వ్యూ అయితే చూద్దాం ఎట్లుందో.
ఇది ఒక రూమ్. వర్షం పడితే అలా కూర్చుందాం రా. సో ఇదైతే టాప్ 2 ఫ్లోర్లు ఎక్కి పైకి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రీనరీ ఎట్లుంది, అసలు కథ ఇటు ఉంటుంది. వాటర్ ఫ్లో మాత్రం మామూలుగా లేదు. ఈ పక్కనే మనకైతే కిడ్స్ జోన్ ఉంది, కిడ్స్ ప్లే ఏరియా, అండ్ అది వాటర్ ఫాల్. అండ్ అక్కడే మనకి చిన్న వాచ్ టవర్ ఉంది. అండ్ అక్కడ టెంపుల్ ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ వాటర్ అది ట్యాంక్ కనబడుతుంది కదా వైట్ కలర్ది, అది వాష్రూమ్. సో కిందికి వెళ్దాం. సో ఇట్లాంటి వెహికల్ కూడా ఉంది. దీని ఛార్జ్ ఏంటో కూడా తెలుసుకొని చెప్తాం మీకు. మరీ ఎక్కువ దూరం అయితే కాదు, పార్కింగ్ ఏరియా నుంచి ఈజీగా నడుచుకుంటూ రావచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఇంజురీస్ ఉండి నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే అవి యూజ్ చేసుకోవచ్చు. చలో ఇప్పుడైతే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం. అక్కడ వ్యూ ఎట్లుందో అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందో ఇవన్నీ కూడా చూపిస్తా. సో ఇట్లా అయితే పిల్లలు కిడ్స్ ఏరియాకి వెళ్ళొచ్చు. ప్లే జోన్ ఉందాడ అండ్ ఇవి వాష్రూమ్స్. సో అక్కడ వాచ్ టవర్ ఉంది, అటు వెళ్దామా? వెళ్ళలేదు, ఇటే పంప. ఓహో జనాలు మామూలుగా రాలే. తెలంగాణ నయాగ్రా వాటర్ ఫాల్. ఏముంది మామ, సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నది, సూపర్. ఇప్పుడైతే ఇక్కడ కూడా అలో చేస్తలేరు, లోపలికి అయితే ఎవరిని అలో చేయట్లేదు. సో ఇక్కడ అయితే వాటర్ ఫాల్ ఉంది కదా. సో ఈ వాటర్ ఫాల్ కి లెఫ్ట్ సైడ్ లో పక్కనే మనకైతే నరసింహస్వామి టెంపుల్ ఉంది. క్రౌడ్ కూడా బాగానే వచ్చారు. వాటర్లకు అయితే ఎవరిని అలో చేయట్లేదు ప్రజెంట్. సో నార్మల్గా ఫ్లో ఉన్నప్పుడు అయితే ఇందులో అలో చేస్తుండే. బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆ ఎండ్ వరకు మొత్తం కంప్లీట్ ఫ్లో అవుతున్నది. లక్ అనుకుంటా, చాలా బాగుంది. అండ్ ఈ టైం పర్ఫెక్ట్ మీరంతా రావడానికి. ఎక్కువ ఫ్లో ఉంటే ఈ ఏరియా మొత్తం కూడా వాటర్తో ఫిల్ అయిపోతుంది. ఇప్పుడైతే ఓకే, పర్లేదు. ఒక 2 రోజులు 3 రోజులు హెవీ రెయిన్ఫాల్ ఉంటే మాత్రం చెప్పలేము అప్పుడు పరిస్థితి, కానీ ప్రజెంట్ అయితే ఓకే. వాటర్ ఫాల్ దగ్గరే నరసింహస్వామి టెంపుల్ ఉంటుందని చెప్పిన కదా. సో అదైతే వాటర్ ఫాల్ జోన్. అండ్ హనుమాన్, సో ఇది పైన ఇట్లా పందిరి వేసినట్టున్నారు, చాలా బాగుంది. మేబీ ఇదేమన్నా ఫెస్టివల్ కోసం వేసిరేమో, అట్లనే ఉంది. అండ్ పైన వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ వర్షాకాలం వచ్చిందంటే ఇవి ఒక ఆర్డర్లో వెళ్తాయి అబ్బా. అవి అయితే వాటి పేరేమన్నా తెలిస్తే చెప్పండి. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, బట్ వాటి పేర్లు అయితే తెలియదు నాకు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ. ఇది బోగతా వాటర్ ఫాల్. మీకు నచ్చింది అనుకుంటున్నా.
ఒకవేళ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి. సో ఒక్కరికి అయితే 10 రూపీస్ తీసుకుంటారంట ఈ గేట్ దగ్గర నుంచి లోపలికి, వాటర్ ఫాల్ దగ్గరికి.